ఇవాళ బీట్రూట్తో కరాచీ హల్వా చేసుకున్నామండి. చాలామంది పిల్లలు బీట్రూట్ అంటే ఇష్టపడకుండా ఉంటారు. ఈ విధంగా చేసి పెడితే బాగా తింటారండి. మనం బీట్రూట్ని సన్న ముక్కలు కట్ చేసుకుని జ్యూస్ చేసుకొని దాంట్లోకి 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకొని పక్కన ఉంచుకున్నామండి. స్టవ్ మీద బాండ్లో పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన ఉంచుకున్నామండి. అదే బాండెట్లో 1 కప్పు షుగర్ తీసుకున్నాము. కొద్దిగా వాటర్ వేసి బాగా గమ్లాగా వచ్చేదాకా మనం స్టిక్ అయ్యేదాకా చేతులకి ఒక రవ్వ బాగా కాగాలండి. తర్వాత వచ్చి మనము కలుపుకున్న బీట్రూట్ జ్యూస్ని దాంట్లో వేసి పోసేసి బాగా కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో నెయ్యి వేసి కలుపుతూ ఉంటే బాగా బాండలకి అంటుకోకుండా విడిపోతుందండి. అప్పుడు మనకు పాకం బాగా వచ్చినట్టు. ఇప్పుడు మనము దాన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక గిన్నెలోకి పోసుకున్నామండి. ఇప్పుడు కట్ చేసుకుంటే పీసెస్ బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి పెడితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేయండి.